కాబట్టి అక్రమాలు చేయలేదు కాబట్టి ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా నేను ఉండగలిగాను. ఒకవేళ నేనే తప్పు చేసుంటే అందరిలాగే రాజీ పడి ఉండేవాడిని, అందరిలాగే కాంప్రమైజ్ అయి ఉండేవాడిని, అందరిలాగే నేను అందరికీ పూడుకుంటూ వెళ్ళిపోయి ఉండేవాడిని. నేను ఎప్పుడు తప్పు చేయలేదే, అవినీతి చేయలేదు. అది నా ధైర్యం, అది నా పొగరు, అది నా అహంకారం. శత్రువు మీద ప్రత్యర్థి మీద గట్టిగా మాట్లాడగలుగుతున్నామంటే ఇప్పుడు చాలామంది నాకు విమర్శించే వాళ్ళు చెప్తున్నారు, ఎందుకు ఈ కోణాన్ని నాకు తీరు? రాజకీయ నాయకుడు అంటే అవినీతిపరుడు, ద్రోహి, డబ్బులు సంపాదించేస్తాడు, అక్రమార్జన చేస్తాడు అంటారు కదా, అధికారం దుర్వినియోగం చేస్తాడు అంటారు కదా. తీయమనండి. ఆ 4 సంవత్సరాలు అధికార ప్రభుత్వానికి, ఇంకా అధికార పార్టీకి టైం ఉంది కదా, నా అవినీతి చట్టాలు ఏదో తీయమని. ఎటువంటి ఆధారాలు లేకుండా ఏదో మనకి నోరు స్పీడ్ ఉంది కదా అని మాట్లాడడం కూడా అది ఆధారం అంటే నేను ఇప్పుడు ముందు నేను డాక్టరేట్ గురించి చెప్తాను. ఓకే, వృత్తిపరంగా నేను చేసినటువంటి పనులు, అలాగే అంటే నా ఎక్స్పోర్ట్స్, దానికి ఉన్న క్రెడిబిలిటీ, అలాగే సర్వీస్ పరంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఓడినా గెలిచినా అధికారాన్ని చూడకుండా ప్రజల పక్షానే ఉండటంలో ఉన్నటువంటి ప్రజాపక్షపాతిగా ఇంతకాలం ఉన్నటువంటి తీరుని బట్టి నాకైతే 21వ తారీఖు అవార్డు ప్రకటించడానికి ఒక 12 గంటల ముందు ఒక కాల్ వచ్చింది. అంతవరకు నాకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చింది. మార్క్ బర్న్స్ టీం నుంచి. ఎవరు మార్క్ బర్న్స్ అని నేను ఎంక్వైరీ చేశాను, నాకు కూడా తెలియదు కదా. మీకు డౌట్ వచ్చిందా? నాకు తెలియదు మార్క్ బర్న్స్ ఎవరు ఏంటి అని ఎంక్వైరీ చేశాను. హీఈస్ ద స్పిరిచువల్ అడ్వైజర్ టు ద డొనాల్డ్ ట్రంప్, అమెరికన్ ప్రెసిడెంట్ అన్నారు. అవును. సో వెంటనే నేను గూగుల్ సెర్చ్ చేసి చెక్ చేశాను. సో స్పిరిచువల్ టీం ఒకటి ఉంది, ఆ టీంలో మార్క్ బర్న్స్ ఉన్నారు. ఆయన ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బిజినెస్ సమ్మిట్ ఉంది, ఆ సమ్మిట్కి కూడా హాజరవుతున్నారు. అంటే ఓహో ఈయనకి క్రెడిబిలిటీ ఉండొచ్చు, అయితే ఈయన ఎందుకు నాకు చేశారు, ఈయన టీం ఎందుకు నన్ను కాంటాక్ట్ చేశారంటే, ఏం లేదండి మేము కొన్ని అవార్డ్స్ ప్రకటిస్తున్నాం, కొన్ని డాక్టరేట్స్, మేము చేసినటువంటి సర్వీస్లో మీ నేమ్ కూడా మాకు వచ్చింది, మీరు ఆ మీటింగ్కి హాజరవ్వాలి, మార్క్ బర్న్స్ చేతుల మీదుగా మీకు అవార్డు చేస్తామని. యాడమ్ అని ఆయన కూడా ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ అని ఒకటి ఉంది, IIFA, దాని చైర్మన్గా యాడమ్ డెక్కపాటి ఉన్నారు. ఆయన పిలుపు నాకు చేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళటం, వాళ్ళు ఈ అవార్డు ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఇచ్చింది కూడా యాడమ్ రాజ్ డెక్కపాటి డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అమెరికాది. దీనికి సంబంధించి ఈ అవార్డుని మనిస్తూ డాక్టర్ దువ్వాడ శ్రీనివాస్ అని వారు చెప్పటం జరిగింది. అలాగే ఇది కూడా మెడల్ కూడా ఇవ్వటం జరిగింది. ఇది అంటే PhD చెయ్యాలి అని చేయలేకపోయినటువంటి నాకు ఈ సర్టిఫికేట్ ఇచ్చి ఇలా గౌరవించి, డాక్టరేట్ ఇచ్చి గౌరవించడం అన్నది నాకు చాలా సంతోషకరంగా అనిపించింది. సరే ఇన్నాళ్ళు కష్టపడినందుకు, గెలవలేకపోయినా, తక్కువ ఓట్లతో ఓడిపోయినా, ఈ బాధలు, ఈ ట్రోల్స్, ఈ గొడవల దగ్గర నుంచి కాస్త రిలీఫ్ వచ్చిందా, ప్రజల మనసుని, అభిమానాన్ని పొందగలిగాను. ఈ గౌరవాన్ని అనూహ్యంగా 12 అవర్స్ ముందు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వరకు నేను అక్కడికి హాజరయ్యాను, పొందగలిగాను. సో ఇదంతా ఒక సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా టెక్కల్ నియోజకవర్గ ప్రజలకు నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే నేను సేవ చేసింది అక్కడే, నా పని అక్కడే జరిగింది. ఆ ప్రజలతో నాకు ఉన్నటువంటి వాళ్ళకి మీ 99 ఛానల్ ద్వారా నా టెక్కల ప్రజలకు, వాళ్ళ పాదాలకు నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరికీ కూడా వారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తూ వాళ్ళ పాదాలకు నమస్కరిస్తున్నాను. మీరిచ్చినటువంటి గౌరవం వల్ల, మీరిచ్చినటువంటి సహాయ సహకారం వల్ల నాకు ఈ స్థాయిని వచ్చింది. తప్పకుండా ఈ స్థాయిని నిలబెట్టుకుంటూ భవిష్యత్తులో